ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఇచ్చిన సమాధానంపై ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు నివేదిక ఇచ్చింది. దీనిపై సభాపతి ఇవాళ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రోజాపై చర్యలు తీసుకునే కన్నా ముందు ఆమె వాదన వినాలని స్పీకర్ భావిస్తున్నారు. అయితే రోజా ఇచ్చిన సమాధానం తమకు సంతృప్తి కలిగించలేదని, మరో ఏడాది పాటు రోజాను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు సిఫార్సు చేసింది. దీనిపై స్పీకరే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు రోజా ససేమిరా అంటున్నారు. సస్పెండ్ చేస్తే మాత్రం మరోసారి న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారు రోజా. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఇచ్చిన సమాధానంపై ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ కు నివేదిక ఇచ్చింది. దీనిపై సభాపతి ఇవాళ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనబడుతోంది. రోజాపై చర్యలు తీసుకునే కన్నా ముందు ఆమె వాదన వినాలని స్పీకర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. ప్రివిలేజ్ కమిటీ దగ్గర అయితే రోజాకి చుక్కెదురైంది అని భావించాలి. మొత్తానికి స్పీకర్ ముందు కూడా తన వాదనలు వినిపించే ఛాన్స్ కూడా వచ్చింది. మరి రోజా స్పందన ఏ విధంగా ఉంది? వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన గురించి కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే 62 పేజీల నివేదికను ప్రివిలేజ్ కమిటీ మొన్న గురువారం స్పీకర్ కి సమర్పించింది. అయితే అదే రోజు దీనిపైన చర్చ జరగాల్సి ఉండగా కూడా ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే రోజా సభకు హాజరు కాలేదు. దీంతో ఆ రోజు చర్చకైతే కూడా అది రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా హాజరయ్యారు. అయితే దీనిపైన ఈ రోజు చర్చ జరిగే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ రోజా ఇచ్చిన స్టేట్మెంట్ మీరు సంతృప్తి చెందలేదు, రోజా భవిష్యత్తుకు కూడా క్షమాపణ చెప్పలేదంటూ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మహిళా ఎమ్మెల్యే అనిత పైన కూడా రోజా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తూ కూడా 62 పేజీల నివేదికను స్పీకర్ కి అందజేసింది. అయితే ఇప్పటికే సభ్యులందరూ కూడా రోజాని ఎట్లయినా కూడా మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని కూడా స్పీకర్ వద్ద చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు దీనిపైన చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ మాటికి మొన్ననే దీనిపైన చర్చ జరగాలనుకున్నారు. అప్పటికి వైసీపీ ఎమ్మెల్యే సభలో లేని కారణంగా ఆమెకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి భావించిన స్పీకర్ అయితే ఈ రోజు ఆమెకు ఒక అవకాశం ఇవ్వనున్నారు. అయితే ఆమె ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి చర్యలు తీసుకున్నారు. ఒకవేళ రోజాకు మట్టికి అవకాశం ఇస్తే ఆమె క్షమాపణ చెప్పబోతే మట్టుకి సభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి ఉన్న నేపథ్యంలో మొత్తం స్పీకర్ మొత్తం మీద ఆమె క్షమాపణ చెప్పబోతే దీనిపైన చర్యలు తీసే అవకాశం అనేది కనిపిస్తుంది. లక్ష్మి, సో అంటే మొత్తానికి వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? రోజా ఒకవేళ స్పీకర్ ముందు క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయా? మరి అటు అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నట్లుగా బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ శ్రేణులు ఏం భావిస్తున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, గతంలో ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా రోజాని ఏడాది పాటు సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెన్షన్ కాలం కూడా ముగిసింది. న్యాయస్థానం సూచన మేరకు ఆమె క్షమాపణ లేఖ కూడా ఇచ్చింది. అయినా కూడా కేవలం బలమైన వాయిస్ రోజా అసెంబ్లీలతో పాటు బయట కూడా బలమైన వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను కక్ష కట్టి సస్పెండ్ చేస్తుంది. మరొకసారి ఎన్నిసార్లు శిక్ష వేస్తారంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరొకసారి కూడా ఏదైనా సస్పెన్షన్ లాంటిది చేస్తే మట్టుకి తన పైన న్యాయ పోరాటం చేయడానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాం తప్ప ఎటువంటి క్షమాపణ చెప్పే అవకాశం లేదని చెప్పి కూడా వైసీపీ నేతలు బలంగా చెప్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వినయ్.